యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం వరకు యోబు గ్రంథాన్ని ధ్యానం చేసుకుని సంపూర్తి చేసుకుందాం. నేటి దినం నుండి కీర్తనల గ్రంథాన్ని ప్రారంభించుకుందాం. ఈ దినం కీర్తనల గ్రంథం యొక్క సమీక్షను ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు కీర్తిశేషులు కంభం ప్రకాశం మేరీ సరస్వతి గార్ల జ్ఞాపకార్థం కుమారులు మరియు కోడళ్ళు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుని యొక్క ఆదరణ ఈ కుటుంబ సభ్యులు అందరికీ కలగాలని ప్రభువు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. కీర్తనల గ్రంథం ప్రారంభిస్తున్న దినం. బైబిల్ గ్రంథంలోకెల్లా అతిపెద్ద గ్రంథం, 150 కీర్తనలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథానికి ఈ కుటుంబం సహకారాన్ని ఇవ్వటం వలన ఒక ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబ సభ్యులను దేవుడు ఆదరించాలని ప్రార్థించి కీర్తనల గ్రంథం 150 సంకీర్తనలు ప్రసారానికి ప్రభువు సహకారులను ఇచ్చేటట్లుగా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని కీర్తనల గ్రంథ సమీక్ష మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినము మీకు విశేషంగా కృతజ్ఞతలు. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం వరకు 3వ పర్యాయం వాక్యాలు ధ్యానం చేసుకుంటున్న కృప మాకిచ్చినందున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన మీ దాసులు మీ దాసురాండ్రు కొరకు వందనాలు చెల్లిస్తున్నా. కంభం ప్రకాశం గారు సరస్వతి గారులను జ్ఞాపకం చేసుకుని వారు సహకారం ఇచ్చారు. ఆదరణ దయచేయండి. ఎపిసోడ్ సహకారులు కీర్తనల గ్రంథము ప్రసారమంతటికి అనుగ్రహించండి. మీ కార్యము మేము చూచున్నట్లు కృపనివ్వండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు వ్రాయబడ్డాయి. 66 పుస్తకాల్లో కీర్తనల గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కీర్తనల గ్రంథం 150 సంకీర్తనలతో కూడినటువంటి గ్రంథం. ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యత, ఇది వ్రాయబడినటువంటి కాలము గనక మనం చూచినట్లయితే, ఇశ్రాయేలీయులు చెరలో నుండి వెలుపలికి వచ్చినటువంటి కాలం. క్రీస్తు పూర్వము 430 దగ్గర మలాకీ గ్రంథం. ఈ గ్రంథం మోషే అనుభవాలు ప్రారంభం. క్రీస్తు పూర్వం 1450 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 1450 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 450 సంవత్సరాల వరకు జీవించినటువంటి భక్తుల్లో
కొందరు వ్రాసినటువంటి కీర్తనలుగా వీటిని మనం చెప్పుకుంటాం. ఈ గ్రంథాన్ని హీబ్రూ బైబిల్లో సఫేర్ తెహిలీం అని పిలిచారు. సఫేర్ తెహిలీం అంటే స్తుతులు అని అర్థం. ప్రైజెస్ అంటే స్తుతులు అని అర్థం. ఈ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 19వ గ్రంథం, వరుస క్రమంలో 19వ గ్రంథం. పద్య భాగం, పొయిట్రీ అంటారు. పొయిటికల్ బుక్స్, పొయిట్రీ పద్య భాగము. యూదులు ఈ యొక్క 150 సంకీర్తనలను సినగోగ్స్లో ఆరాధనలలో పాటలుగా పాడుకునేవారు. సామ్స్ బుక్, హిమ్ బుక్ అంటాం, చూసాం మనం. కీర్తనల గ్రంథం, కీర్తనల పుస్తకం. ప్రతి క్రైస్తవుడు ఆరాధన సమయంలో గీతాలు పాడుతూ ఉంటాడు. ఒక్కొక్క భక్తుడు తన అనుభవాన్ని, తన యొక్క ఆత్మావేశంలో కలిగిన రచనలను గీతాలుగా మలచి స్వరకల్పన చేసి సంగీతాన్ని కూర్చి ప్రజలు పాడుకునేటట్లుగా అనుకూలంగా తీసుకుని వస్తున్నారు. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో రకరకాలైనటువంటి పాటలు పాడుకుంటున్నాం. స్తుతి గీతాలు, ప్రార్థనా గీతాలు, నిరీక్షణ ఆధారమైన గీతాలు, అలాగనే కృతజ్ఞతా గీతాలు, శిలువ గీతాలు, పునరుద్ధాన గీతాలు, యేసు జన్మదిన పాటల గీతాలు, ఇలా రకరకాల పాటలు ఈనాడు మనం పాడుకుంటున్నాం. అలాగనే యూదులు ఆరాధనలో పాడుకుంటానికి కొన్ని కీర్తనలు భక్తులు వ్రాశారు. ఆ భక్తులు వ్రాసిన కీర్తనలలో ఆనాటి ప్రజల జీవన విధానం, దేవుడు వారికి చేసినటువంటి మేలులు, వాటికి వారి ప్రతిస్పందనగా దేవునికి వారు ఇచ్చినటువంటి ప్రార్థనలు, వారి భావనలు, వారి ఆలోచనలు, ఆ కాలంలో పరిస్థితులను బట్టి వారి యొక్క విధానాలు, ఇవన్నీ కూడా ఉటంకించబడుతూ ఈ కీర్తనలు వ్రాయబడ్డాయి. ఇది 19వ గ్రంథంగా కూర్చబడింది. దీని యొక్క రచయితగా బైబిల్ గ్రంథంలో మనకు ఎజ్రానే చెప్పుకోవాలి. కీర్తనలు వ్రాసిన వారు వేరున్నా వీటిని కూర్చిన వాడు మాత్రం ఎజ్రా భక్తునే. హీబ్రూ క్యానన్ సమకూర్చిన వాడు ఎజ్రా భక్తుడే. ఆదికాండం మొదలు మలాకీ వరకు వరుస క్రమంలో పెట్టినవాడు, ఆ వాక్య కాలానుకూలంగా సమకూర్చి గ్రంథంగా ఇచ్చినవాడు ఎజ్రా అని భావిస్తారు. కనుక ఎజ్రా ఈ కీర్తనలను కంపైల్ చేశాడు, సమకూర్చాడు. 150 కీర్తనలు దీని యందు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు కలిగిన ఈ గ్రంథం 2461 వచనాలతో కూడినది. చరణాలు అంటారు, కీర్తనలు గనక చరణాలు అంటారు. పల్లవి, చరణాలు. కనుక చరణాలు అనే పదం ఎక్కువ మంది వాడతారు. కీర్తన అన్నప్పుడు చరణం అనే వాడతారు. వాడుకలో మనం అధ్యాయం వచనంగా వాడుతున్నాం, కానీ పిలిచేటువంటి వారు వాడుక భాషలు ఇలా పిలుస్తున్నప్పటికీ వాస్తవంగా కీర్తన, చరణం అని పిలవటం సాధారణం. ఇందులో 2461 వచనాలు ఉన్నాయంటే మనకు ఎన్ని రోజులు పడుతుంది మీరు ఆలోచించండి. 1 సంవత్సరం పట్టింది. గతంలో నేను ధ్యానించడానికి 11 మాసాలు పట్టింది కీర్తనల గ్రంథం ధ్యానించడానికి. మరి ఈసారి ఇంకా ఎక్కువ పట్టచ్చు అనుకుంటున్నాను.
ఈ యొక్క గ్రంథంలో 43,743 పదాలు వ్రాయబడ్డాయి. 43,743 పదములు వ్రాయబడ్డాయి. చరిత్రకు సంబంధించి 2,027 వచనాలు ఉండగా 2,027 వచనాలు చరిత్ర సంబంధిత వచనాలు కాగా 160 వచనాలు నెరవేర్చబడిన వాగ్దానము. 160 వచనాలలో ప్రవచనాలు నెరవేర్చబడి ఉన్నాయి. 274 ప్రవచనాలు ఇంకా నెరవేరాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ అడ్వెంట్, సెకండ్ అడ్వెంట్స్లో యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ, రెండవ రాకడల కాల పరిమాణ వ్యత్యాసంలో నెరవేర్చబడవలసినటువంటి ప్రవచనాలు 274 ఈ కీర్తనల గ్రంథంలో ఇంకా కూడా ఉన్నాయి. 164 ప్రశ్నలు, 164 ప్రశ్నలు, 413 ఆజ్ఞలు, 338 దేవుని కార్యాలు, 124 ప్రమాణాలు. మళ్ళా చెప్తున్నాను, 413 ఆజ్ఞలు, 338 దేవుని కార్యాలు, 124 ప్రమాణాలు, స్తుతులు 174 స్టేట్మెంట్స్ రాశారు. యేసుక్రీస్తు ప్రభువును గురించి 128 విషయాలు మెస్సియాగా వర్ణించబడగా 97 వాగ్దానాలు ఉన్నాయి. ఎంత గంభీర గ్రంథమో చూడండి ఇది. యేసుక్రీస్తును గురించి 128 విషయాలు యేసుక్రీస్తును గురించి ఉండగా 97 వాగ్దానాలు ఉన్నాయి. మరియు దేవుని వాక్యమును గురించి 235 పర్యాయాలు రాసింది. వాక్యమును గురించి 235 పర్యాయాలు, 281 దీవెనలు, బ్లెస్సింగ్స్, 281 దీవెనలు, 190 వాస్తవాలు రచయితలను గురించి వ్రాయబడ్డాయి. 190 వాస్తవాలు రచయితలను గురించి వ్రాయబడ్డాయి. నీతిని గూర్చి 78 క్రియలు వ్రాయబడ్డాయి. చెడుతనమును గూర్చి 101 క్రియలు వ్రాయబడ్డాయి. నీతిని గూర్చి 78 క్రియలు, చెడుతనాన్ని గూర్చి 101 క్రియలు వ్రాయబడ్డాయి. 233 పాపాలను గూర్చి వ్రాశాడు. 233 పాపములను గూర్చి వ్రాశాడు. 582 అభ్యర్థనలను గూర్చి వ్రాశాడు. 582 అభ్యర్థనలను గూర్చి వ్రాశాడు. కనుక ఇది ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. దీన్ని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయకుడు. ఈ యొక్క గ్రంథానికి ఆదర్శం ఎవరు, రచయితలు ఎవరు అని గనక చూస్తే 100 సంకీర్తనలకు రచయితలు దొరికారు. మిగతా 50 వాటికి ఎనానిమస్ దొరకలేదు. ఎవరు రాశారు అంటే భక్తులు రాశారు అంతే. ఉదాహరణకి 69వ సంకీర్తన కీర్తనాకారుడు వ్రాసినట్లుగా శ్రమలు పడినవి రాసిన అవి ఇర్మియా పొందిన శ్రమల్లాగా అనిపిస్తాయి తప్ప దావీదు పొందినట్లుగా అనిపించవు. కనుక కొన్ని కీర్తనలు ఎవరు వ్రాశారు అనేది ఇదిమిద్దంగా తెలుసుకోవటం కూడా కష్టమే. కానీ కొన్ని కీర్తనల మీద ఫలానా వారు రాశారు అనేటువంటిది నోట్ చేశారు. బైబిల్ గ్రంథాన్ని కంపైల్ చేసినప్పుడు వారి వారి చరిత్రలు ఎరిగిన వారు చూచాయిగా వీరు రాసి ఉండవచ్చు అని తేల్చారు. ఆ విధంగా తేల్చబడినదే. మీకు బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయం ఎవరు రాశారు అనే ఐటమ్ పైన సన్నటి అక్షరాలతో రాస్తాడు చూశారు. అవి ఎజ్రా గారి యొక్క అవగాహన.
దేవుడు చెప్పి వ్రాయించింది కాదు. దావీదు రాసిన కీర్తన అన్నారు అనుకోండి, అది ఎవరు డిసైడ్ చేశారు? కనుక ఆ భక్తులు ఆ యొక్క కీర్తన రాసేటప్పుడు ఫలానా వారు రాసి ఉంటారు, ఇది ఈ అనుభవం అని రాశారు. అట్లా చెప్పబడిన వాటిని కనుక మనం చూసినట్లయితే ఇందులో ప్రథమంగా మోషే కీర్తనను ఉంది. 90వ సంకీర్తన మోషే రాసింది. అలాగనే సొలొమోను రాసిన కీర్తనలు 127, 128 కనిపిస్తాయి, కుటుంబ కీర్తనలు. ఆసాపు 12 కీర్తనలు రాశాడు. హేమాను 1 కీర్తన రాశాడు. ఈతాను 1 రాశాడు. సొలొమోను యొక్క కాలంలో నియమించబడిన కోరహు గాయకుని యొక్క కుమారులు 10 రాశారు. కనుక ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు చాలా తేటగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి 150 సంకీర్తనలు 1000 సంవత్సరాల నిడివిలో వివిధ భక్తులు పేరు వ్రాసినా వ్రాయకపోయినా వారు పరిశుద్ధాత్మ శక్తి చేత వ్రాసినటువంటి వారుగా ఉండి ఆయా ప్రజల మీద ప్రభావాన్ని చూపించినవై పాడుకోవటానికి అనుకూలంగా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఈ తరువాత ఈ 150 సంకీర్తనలు మోషే గారు వ్రాసిన పంచకాండాల వలె విభజించారు. జాగ్రత్తగా వినండి. మోషే గారు వ్రాసిన పంచకాండముల వలె ఈ యొక్క కీర్తనలను 5 స్కందాలుగా, డివిజన్స్గా విభజించారు. ఈ 5 కూడాను జస్ట్ ప్యారలల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పెంటచ్యూక్. అంటే ఈ 5 కాండాల యొక్క ఏ విధమైనటువంటి విధానంలో 5 కాండాలు కనిపిస్తాయో అలాగే ఈ కీర్తనలను కూడా కంపైల్ చేసినప్పుడు ఆ రూపంలోనే కంపైల్ చేశారు. ఎలా చేశారో నేను చెబుతాను. మొట్టమొదటిది ఆది కాండము కదా, పంచకాండాలు. అట్లా మొట్టమొదట 41 అధ్యాయాలు లేదా 41 కీర్తనలు ఇలా రాస్తూ వచ్చారు. ఇందులో ప్రారంభాలు, మనిషిని గూర్చినటువంటి సాధారణ అంశాలు, ప్రారంభాలు, తర్వాత దేవుని యొక్క దీవెనలు ఎట్లా ప్రారంభం. మరి ఆది కాండంలో దీవెనలే కదా ప్రారంభం 1:27లో. అలాగున తర్వాత మానవులకు కావలసినటువంటి దేవుని యొక్క నడిపింపు. ఆది కాండంలో మూల పితరులు ఏ విధంగా నడిపించబడ్డారనేది తెలియచేసేటువంటి కీర్తనలు ఉన్నాయి. ఆది కాండము 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విధంగా మనుషుల పాపము, మనుషుల యొక్క తిరుగుబాటు అనే అంశాలు కనిపిస్తాయి. ఆదికాండం 12 నుంచి 50 వరకు ఉన్నట్లుగా ఇది నిరీక్షణతో కూడినటువంటి విడుదల ఏ విధంగా ఉంది అనేది చెబుతాడు. గాడ్స్ ఎలక్షన్, గాడ్స్ ఇంటర్వెన్షన్, ఇవన్నీ కూడా ఇందులో చెప్పుకుంటూ వచ్చాడు. రెండవ భాగం నిర్గమకాండం లాంటిది. ఇది 31 కీర్తనలు. అవి ఏమిటి? 42వ సంకీర్తన నుండి 72వ సంకీర్తన వరకు 2వ స్కందము. ఇది ఎక్సడస్లో ఉన్న అనుభవాలను ప్రతిబింబించేటువంటిదిగా కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు ఒక దేశముగా మరియు ఇశ్రాయేలీయులు పొందిన శ్రమానుభవాలు, నాశనం, అలాగే వారు పొందిన విడుదల, రిడెంప్షన్, అలాగే వారి యొక్క నిర్గమం, తర్వాత వారి యొక్క ఆవేదన, ఆక్రందన, వారెట్లా అరణ్యయాత్రలు కూలారు, ఇవన్నీ కూడా ఎలా అయితే నిర్గమకాండం గ్రంథంలో రాశారు ఆ అనుభవాల కీర్తనలు ఇందులో మనకు కనిపిస్తాయి. తర్వాత వెనక్కి పడిపోవటం, దేవునికి అవిధేయులైపోవటం, శత్రువులు ఏ విధంగా ఇశ్రాయేలు మీద దాడి చేసి చంపటం, నిర్గమకాండం ఇవన్నీ కూడా అవిధేయులైన వారి మీద
దేవుని యొక్క ఉగ్రతలు ఎట్లా వచ్చాయి, అలాంటి అనుభవాలు ఇందులో మనకు వ్రాయటం మనం చూస్తాం. రచించిన వారు ఎవరైనప్పటికీ కూడాను అనుభవాలు మాత్రం నిర్గమకాండపు అనుభవాలుగా కంపైల్ చేశారు. తర్వాత 17 సంకీర్తనలు లేవియా కాండంలోని విషయాల వలె 73 నుండి 89 సంకీర్తనలు ఇక్కడ మనకు రాయబడుతూ వచ్చాయి. పరిశుద్ధతను గూర్చినటువంటివి, సహవాసమును గూర్చినటువంటివి, సహవాసమును గూర్చి, సంబంధాన్ని గూర్చి, పరిశుద్ధతను గూర్చి, అలాగే దేవునికి ఆరాధించాల్సిన పద్ధతులను గూర్చిన అంశాలతో కూడినటువంటివి ఇక్కడ మనకు 17 కీర్తనలు వ్రాయబడ్డాయి, 73 నుంచి 89 వరకు. అలాగే చతుర్థ స్కందం, 4వ స్కందం, ఇది కూడా 17 కీర్తనలే. ఇది నంబర్స్ బుక్, సంఖ్యాకాండం వలె ఉంటుంది. 90 నుండి 106 వరకు, 90 నుండి 106 వరకు ఇశ్రాయేలీయులు మరియు అన్యులకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో లిఖించబడ్డాయి. తర్వాత మరి ఒక కీర్తన 5వ స్కందంగా 44 కీర్తనలు, అనగా 107 నుండి 150 వరకు 44 కీర్తనలు వ్రాయబడ్డాయి. ఇందులో దేవుని వాక్యమును గూర్చి, మానవుల దీవెనను గూర్చి, ఇశ్రాయేలీయుల దీవెనను గూర్చి, అలాగే మనుషులందరూ భూమి మీద ఉన్నవారు విధేయత కనపరచాల్సిన అంశాలను గూర్చి, స్తుతులను గూర్చి, ఈ విధంగా మనకు డ్యూటార్నమీ, తిరిగి బోధ, ఈ అనుభవాలు ఈ చివరి అధ్యాయాల్లో కనపడతాయి. ఈ విధంగా పంచమ స్కందాలుగా వాటిని విభజించటం జరిగింది. ఇక కీర్తనలు సబ్జెక్ట్ వైజ్ కనుక మనం చూస్తే అంశాల వారీగా, భావనల వారీగా రెండింటిగా కూడా మనం కీర్తనల గ్రంథాన్ని చూడవచ్చు. అంశాల వారీగా చూచినట్లయితే 9 కీర్తనలు నీతిని గూర్చినటువంటివి. రైచియస్నెస్ అనే టాపిక్ మీద 9 కీర్తనలు, యేసుక్రీస్తు ప్రభువు మెస్సియా మీద 19 సంకీర్తనలు, పతనావస్థలో చేసిన ప్రార్థనలు 20, తీర్పును గూర్చిన కీర్తన 1, ప్రార్థన న్యాయము తీర్పును గూర్చిన ప్రార్థనలు 11, దేవుని స్తుతించిన కీర్తనలు 24, ప్రార్థనా స్తుతికి సంబంధించిన కంబైన్డ్ కీర్తనలు 11, నమ్మకత్వాన్ని గూర్చిన కీర్తనలు 6, చెడుతనమును గూర్చిన కీర్తనలు 2, విడుదలను గూర్చిన కీర్తనలు 4, దేవుని గూర్చిన కీర్తనలు 8, ప్రార్థనా సాక్ష్యాలను గూర్చిన కీర్తనలు 6, బోధతో కూడిన కీర్తనలు 20, ప్రార్థనతో కూడిన కీర్తనలు 4, సియోనును గూర్చిన కీర్తనలు 3, వాక్యాన్ని గూర్చిన కీర్తన 1, అది 119వ కీర్తన. అతిపెద్ద కీర్తన, బైబిల్లో అతిపెద్ద అధ్యాయం, అది పెద్ద చాప్టర్, చిన్నది 117. కాబట్టి ఇన్ని రకాలుగా దీనిని మనం విభాగం చేయవచ్చు. ఇంకా కనుక మనం డివిజన్ చేస్తే, రచయితలను బట్టి డివైడ్ చేస్తే 75 సంకీర్తనలు దావీదు, 12 సంకీర్తనలు ఆసాపు, కోరహు కుమారులు 10, హేమాను 1, సొలొమోను 2, మోషే 1, ఈతాను 1, అలాగే తెలియని వారు రాసినటువంటివిగా చెప్పబడినవి 17, అలాగే 33 ఆర్ఫన్ సామ్స్ వితౌట్ టైటిల్స్. ఇది మనం 150 కీర్తనలు చెప్పుకోదగిన విధానం. మత్తయి సువార్తలో బీటిట్యూడ్స్ అనేవి కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. అట్లాంటి బీటిట్యూడ్స్, బీటిట్యూడ్స్, దీవెనలు, ధన్యులు అనేటువంటి పదం 26 పర్యాయాలు ఈ గ్రంథంలో కనిపిస్తుంది.
అలాగే సెల, ఆగి ఆలోచించుము. సెల అంటే 71 పర్యాయాలు సెల అనేటువంటి పదం కనబడుతోంది. అలాగే క్రొత్త నిబంధనలో 36 పర్యాయాలు కీర్తనల గ్రంథం ఉటంకించబడింది 55 సందర్భాల్లో అనేది మనకు తెలుస్తుంది. అలాగే ప్రధాన గాయకునికి అనేటువంటి టైటిల్తో 55 కీర్తనలు ఉన్నాయి. అలాగే దేవుని యొక్క మందిరమును గూర్చి, మందిరములో ఆరాధనను గూర్చి అనేకమైన అంశాలు ఇందులో వ్రాయబడుతూ వచ్చాయి. ఇలా కీర్తన గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా బైబిల్ గ్రంథంలో దీనిలో ఉన్న ముఖ్యమైనటువంటి థీమ్స్ చూస్తే స్తుతి అనేటువంటిది ప్రధాన అంశం. కీర్తనలు ఆనందముతో పాడినటువంటివి, దుఃఖ సమయాల్లో పాడినటువంటివి, ఆక్రందనతో పాడినటువంటివి, అవగాహన నిమిత్తం పాడినటువంటివి, టు ఎడ్యుకేట్ ద పీపుల్ అబౌట్ గాడ్ అండ్ హిస్ పవర్ అండ్ హిస్ మెర్సీ, వాటి కొరకు పాడినటువంటివి ఉన్నాయి. కనుక ఇందులో ప్రధానంగా స్తుతిని గురించి ప్రధాన అంశంగా చూస్తాం. కృతజ్ఞతా స్తుతి అనేది ప్రధాన అంశం. మరియు దేవుని శక్తి, దేవుని యొక్క క్షమాపణ, ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు క్షమించేవాడు. ఆయన క్షమాపణ మానవులకు ఎట్లా దొరికిందో వివరించడం ఇందులో ప్రధాన అంశం. అలాగే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, థ్యాంక్స్ గివింగ్ మరొక అంశం. మరియు దేవుని పైన నమ్మకం, ట్రస్ట్ ఇన్ గాడ్, ఇది చాలా అద్భుతమైన విషయం. దేవుని నమ్మాలి, అన్ని విషయాల్లో దేవుని నమ్మాలి. ఈవెన్ ఇన్ అడ్వర్సిటీస్ వీ షుడ్ ట్రస్ట్ గాడ్. వ్యతిరేక పరిస్థితుల్లో సైతం దేవుణ్ణి నమ్మాలి మనం. కనుక ఈ విధంగా కీర్తనలు కంపైల్ చేయబడ్డాయి. వీటిని ఒక్కొక్క కీర్తన, దాని యొక్క ఉద్దేశం, దాన్ని రాసిన వ్యక్తి, ఆ కాలము, ఆ విషయాలన్నీ కూడా మనం రేపటి నుండి ధ్యానం చేస్తాం. ఈ 150 సంకీర్తనల యొక్క ధ్యానానికి ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం కంభం ప్రకాశం మేరీ సరస్వతి గార్ల జ్ఞాపకార్థం కుమారులు, కోడళ్ళు సహకారం ఇస్తున్నారు. కుటుంబ సభ్యులను దేవుడు ఆదరించాలని ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తన గ్రంథం యొక్క సమీక్ష ద్వారా ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము వింటున్న బిడ్డలను దీవించండి. కంభం ప్రకాశం సరస్వతి దంపతులు మీ యందు విశ్రాంతిన ఉన్నారు. వారి కుమారులు, కోడళ్ళు, వారి వారి కుటుంబాలు, వారి సభ్యులను దీవించండి, ఆదరించండి. ఈ దినం ప్రారంభించిన కీర్తనల గ్రంథం ముగింపునకు కృప దయచేయండి. మీ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకుండి. యేసు దివ్య నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనకెల్లరకు తోడై ఉండును గాక. ఆమేన్.